మన హరిహర సినిమా అయితే సముద్రంలో సునామీలో స్విమ్మింగ్ అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను. డైలాగులు అయితే హరిహర వీర మల్లు ప్రతి ఒక్కరికి కావాలి ఇల్లు, ప్రతి ఒక్కరికి కావాలి ఇల్లు. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు హరిహర వీర మల్లు. బాగాలేదంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? బాగోలేదు అన్న వాళ్ళకి బాగుందని చెప్తా. ఇంత ముందు కూడా చెప్పినా, మళ్ళా చెప్తున్నా, అదే చెప్తాను. ఇంకా నేనైతే మూవీలో హైలైట్స్ వచ్చి ఎంఎం కీరవాణి గారి బీజిఎంస్, ఫైట్ సీన్స్ వచ్చేటప్పుడు అయ్యే బీజిఎంస్, పాటలు ఇవన్నీ చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆ నక్కలు వచ్చినప్పుడు కళ్ళతోటే వాటిని మాట్లాడి పంపించేస్తాడు. ఫైట్ సీన్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో ప్రతి ఒక్కరు హీరోకి విలన్ మధ్య ఫైట్ జరుగుతుందని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. నేను కూడా వెయిట్ చేసిన. అప్పటిలోపనే ఎగ్జిట్ డోర్లు తెరుచుకున్నాయి. సినిమా అయిపోయిందని అర్థమైంది. తర్వాత పార్ట్ 2 చూస్తే తెలుస్తుందని అర్థమైంది. బాబీ డియోల్ విలన్ గా నిజంగా చెప్తున్నా సినిమాలో ఏం చేయలేడు. ఏదైనా ఉంటే పార్ట్ 2 లో చేస్తాడేమో. లాస్ట్ లో కూడా క్లైమాక్స్ లో కూడా సునామీలో కొట్టుకోబోతుంటే పవర్ స్టార్ గారే చెయ్యిచ్చారు. ఎంతో మందికి చెయ్యిచ్చారు పవర్ స్టార్ గారు. నిజంగా విలన్ కి కూడా ఇచ్చాడు. సెకండ్ హాఫ్ లో లేపేటట్టు. ఆకలి కాదు, ఒక్క రోజులో మొత్తం అన్ని ఆకళ్ళు, ప్రతి ఒక్క ఐటము నిధి అగర్వాల్ అందరికి కావాలి కానీ దొరకదు. 5 ఏళ్ళు వెయిట్ చేసినందుకు నిధి అగర్వాల్ కి ఫలితం దక్కిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం దక్కింది.